ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ఇది శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ అండి. ఇక్కడ చూస్తున్నారు కదా, దీనికి 1 మీటర్ లైనింగ్ అనేది యూస్ చేస్తున్నాను ఇక్కడ నేను. ఇది ఏంటంటే చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి 1 మీటర్ అండి. అలాగే పెద్ద సైజ్ అయితే 1.5 మీటర్ తీసుకోవాలి. ఎందుకంటే ప్రిన్సెస్ కట్ విత్ ఎల్బో హ్యాండ్స్ అండి. ఎల్బో హ్యాండ్స్ కాబట్టి మనకి క్లాత్ అనేది ఎక్కువ పడుతుంది. ఇక్కడైతే మీకు చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ లైనింగ్ అనేది ఇలాగా ఫోల్డింగ్ చేసుకోవాలి. చూడండి, ఫోల్డింగ్ అనేది నా వైపుకి ఉంది, ఓపెన్స్ అనేది నాకు ఆపోజిట్ సైడ్కి ఉన్నాయండి. ఇలా ఫోల్డ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ ఎడ్జ్కి క్రాస్ అనేది ఉంది కదండి, చూస్తున్నారు కదా, క్లాత్ అనేది ఎక్కువ తక్కువగా ఉంది. ఈ క్రాస్ని మనం కట్ చేసుకోవాలి. ఇలాగా స్ట్రైట్గా ఒక లైన్ అనేది మార్క్ చేసుకొని ఈ మార్కింగ్ చేసాం కదండి, ఈ మార్కింగ్ మీద కటింగ్ అనేది చేసుకోవాలి. ఇలాగా కటింగ్ అనేది చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం బ్లౌజ్ లెంత్ ఎంత ఉందో మార్కింగ్ చేసుకోవాలండి. ఇక్కడ బ్లౌజ్ లెంత్ వచ్చి 13 ఇంచెస్. 13 అంటే దీనికి ఒక 1 ఇంచ్ అనేది యాడ్ చేసుకొని 14 ఇంచెస్ దగ్గరికి మనం మార్కింగ్ అనేది చేసుకోవాలండి. ఎప్పుడైనా సరే మనం బ్లౌజ్ లెంత్ ఎంతైతే ఉంటుందో దానికి ఒక 1 ఇంచ్ అనేది యాడ్ చేసుకొని మనం బ్లౌజ్ లెంత్కి మార్కింగ్ చేసుకోవాలండి. కరెక్ట్గా ఎంతైతే లెంత్ ఉందో అంత మార్కింగ్ అనేది పెట్టకూడదు, ఒక 1 ఇంచ్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇటు సైడ్ కూడా 14 ఇంచెస్ దగ్గరికి మార్కింగ్ అనేది చేస్తున్నానండి. ఇలా మార్క్ చేసుకోవడం వల్ల మనకి క్లాత్ అనేది ఎక్కువ తక్కువ కాకుండా కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఇలా మార్కింగ్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు 1 ఇంచ్ మనం ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, ఆ 1 ఇంచ్ ఎక్కడెక్కడ మనకి మైనస్ అయిపోతే చూపిస్తానండి. ఇక్కడ నడుము దగ్గర ఒక 1/2 ఇంచ్ స్టిచెస్లోకి వెళ్ళిపోతుంది. అలాగే షోల్డర్ దగ్గర ఒక 1/2 ఇంచ్ స్టిచెస్లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనం ఈ మార్కింగ్స్ ఉన్నాయి కదండి, ఇదిగోండి ఇక్కడ షోల్డర్ దగ్గర మార్కింగ్కి, అలాగే ఇక్కడ మార్కింగ్ చూస్తున్నారు కదా మీరు, 13 ఇంచెస్ దగ్గరికి మనకు కరెక్ట్గా వచ్చింది. ఇలాగా మనకి చూసుకోవాలండి మార్కింగ్ చేసినప్పుడు. ఈ మార్కింగ్స్కి ఒక లైన్ అనేది మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ నడుము దగ్గర మార్కింగ్ ఉంది కదండి, ఈ మార్కింగ్ దగ్గర నుంచి మనం మెజర్మెంట్స్ అనేవి తీసుకోవాలి. అంటే నెక్కి, షోల్డర్కి, వీటికన్నిటికీ ఇలా మెజర్మెంట్స్ అనేవి తీసుకోవాలి. చూస్తున్నారు కదండి, ఇది ఫోల్డింగ్ ఉంది కదా, ఈ ఫోల్డింగ్ వైపు నుంచి మనం ఒక 1/2 ఇంచ్ దగ్గరికి మార్కింగ్ అనేది చేసుకోవాలండి. ఎందుకంటే ఈ 1/2 ఇంచ్ ఎందుకంటే మనకి ఊక్సుల పట్టికి, కాజల పట్టికి అండి. ఇక్కడ ఏంటంటే నేను బ్యాక్ ఓపెన్ పెడుతున్నాను కాబట్టి ఎక్స్ట్రా నేను ఒక 1/2 ఇంచ్ అనేది తీసుకున్నానండి. అంటే మనం చెస్ట్ లూజ్కి, వేస్ట్ లూజ్ కన్నా మనం ఒక 1/2 ఇంచ్ అంతా ఎక్స్ట్రా తీసుకోవాలి. మనం ఫ్రంట్ సైడ్ ఎలాగైతే మనం ఊక్సుల పట్టికి, కాజల పట్టికి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఎలా తీసుకుంటాం, బ్యాక్ సైడ్ కూడా అంతేనండి. ఇదేంటంటే బ్యాక్ ఓపెన్ కాబట్టి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుని అక్కడి నుంచి 1/2 ఇంచ్ దగ్గర నుంచి మనం మార్కింగ్స్ అనేవి పెట్టుకోవాలి. ఇది ఏంటంటే బ్యాక్ ఓపెన్ కాబట్టి మీకు డౌట్ రావచ్చు, ఫోల్డింగ్ సైడ్ ఎందుకు, ఓపెన్ సైడే మనం మార్కింగ్ చేస్తే అయిపోతుంది కదని. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ని బేస్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ కటింగ్ అనేది చేయాలి కదండి. బ్యాక్ పార్ట్ అనేది ఓపెన్లో ఉంటే మనకి కొంచెం క్లాత్ అటు ఇటు అవ్వడం వల్ల మనకి మెజర్మెంట్స్ అనేవి అటు ఇటు అవుతాయి కాబట్టి మనం ఇప్పుడు ఫోల్డింగ్ సైడ్కి మనం మార్కింగ్ అనేది చేశానండి. అలాగే ఇప్పుడు షోల్డర్ మార్కింగ్ వచ్చి 14 ఇంచెస్ అండి. 14 అంటే దీన్ని ఆఫ్ చేసుకోవాలి. 7 ఇంచెస్ దగ్గరికి మనం షోల్డర్ మార్కింగ్ అనేది చేసుకోవాలి. చూడండి, ఇక్కడ చూస్తాక మనం 1/2 ఇంచ్ మార్కింగ్ చేసాం కదండి, ఈ 1/2 ఇంచ్ దగ్గర నుంచి మనం షోల్డర్స్ అనేవి మార్కింగ్ చేసుకోవాలి. అలాగే మీరు ఇదేంటంటే నేను బోట్ నెక్ కూడా పెడుతున్నాను కాబట్టి నేను ఫుల్ షోల్డర్ అనేది తీసుకున్నానండి. మీరు బోట్ నెక్ వద్దు, నార్మల్గా పెట్టుకుంటే చాలు అనుకుంటే మీకు ఎంతైతే షోల్డర్ వస్తుందో దానికి ఒక 1 ఇంచ్ అనేది మైనస్ చేసుకొని మీరు మార్కింగ్ చేసుకుని సరిపోద్దండి. ఇప్పుడు 7 ఇంచెస్ దగ్గర మార్కింగ్ అనేది చేశాను కదా, ఇదే 7 ఇంచెస్ ఇటు సైడ్ కూడా మార్కింగ్ అనేది చేశాను. ఇక్కడ ఏంటంటే మీకు ఫుల్ షోల్డర్ ఎంతైతే వస్తుందో దాంట్లో 1 ఇంచ్ అనేది మైనస్ చేసుకొని మీరు మార్కింగ్స్ అనేవి చేసుకుంటే చాలండి. లేదు మాకు బోట్ నెక్ పెట్టుకుంటాం అనుకుంటే ఫుల్ షోల్డర్ అనేది మార్కింగ్ చేసుకోవాలి కంపల్సరీగా. అలాగే షోల్డర్ డౌన్ వచ్చి మనం షోల్డర్ విడ్త్ ఎంతైతే మార్కింగ్ చేస్తున్నామో అంతే మార్కింగ్ షోల్డర్ డౌన్ అనేది పెట్టాలండి. దీనికి నార్మల్ బ్లౌజెస్ లాగా మనకి ఒక 1/2 ఇంచ్ యాడ్ చేసుకోవాలి అలాగేం లేదండి. షోల్డర్ ఎంతైతే ఉంటుందో షోల్డర్ డౌన్ కూడా అంతే మార్కింగ్ చేసుకోవాలి అంటే బోట్ నెక్స్ పెట్టుకునేటప్పుడు. ఇప్పుడు ఇటువైపు కూడా నేను మార్కింగ్ అనేది చేసుకున్నాను కదండి. ఇలాగా షోల్డర్ మార్కింగ్ అనేది అయిపోయింది కదా. ఇప్పుడు చెస్ట్ మార్కింగ్ అనేది చేసుకోవాలి. చెస్ట్ విడ్త్ వచ్చి ఇక్కడ చూడండి నేను రాస్తున్నాను, ఇది 32 సైజ్ అండి. 32 సైజ్ అంటే చిన్న సైజ్ కదండి, దీన్ని 4తో డివైడ్ చేసుకోవాలి. అప్పుడు మనకి 8 ఇంచెస్ వస్తుంది కదండి. ఇదిగోండి 8 ఇంచెస్ కదా, మీకు రాసి కూడా చూపిస్తున్నాను. ఇప్పుడు 8 ఇంచెస్ దగ్గరికి మనం మార్కింగ్ అనేది చూసుకోవాలి. నేను మరొకసారి చెప్తున్నానండి, మీకు ఏమైనా ఇలా మెజర్మెంట్స్ అని తీసుకోవడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటే టేప్ని ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా, 32 దగ్గరికి ఒక ఫోల్డింగ్ చేయండి. మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ చేసుకుంటే మీకు కరెక్ట్గా అంటే 2 ఫోల్డింగ్స్ అనేవి చేస్తే మీకు గొండి 8 ఇంచెస్ దగ్గరికి ఫోల్డింగ్ అని అవుతుంది. ఇలాగ మీరు మెజర్మెంట్ అనేది తీసుకోవచ్చు.
ఇప్పుడు 8 ఇంచెస్ దగ్గరికి ఈ మార్కింగ్ అనేది చేస్తున్నానండి. ఇక్కడ చూస్తున్నారు కదా 8 ఇంచెస్ కూడా మనం హాఫ్ ఇంచ్ మార్కింగ్ పెట్టాం కదండి, ఆ మార్కింగ్ దగ్గర నుంచే మనం 8 ఇంచెస్ అనేది కరెక్ట్గా తీసుకోవాలండి. అంతేగాని ఆ మార్కింగ్ ఫోల్డింగ్ దగ్గర నుంచి మనం 8 ఇంచెస్ తీస్తే మనకు హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా అనేది రాదండి. ఇలాగా మనం హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాం కదా, అక్కడి నుంచి మనం ఆ మార్కింగ్ దగ్గర నుంచి మనం మార్కింగ్ అనేది చూసుకోవాలి. అలాగే నేను ఎక్స్ట్రా 2 ఇంచెస్ పెట్టానండి. ఇప్పుడు వచ్చి నడుము లూజ్ వచ్చి 28 అండి. 28 అంటే దీన్ని కూడా 4తో డివైడ్ చేస్తే 7 ఇంచెస్ వస్తుంది. ఇదిగోండి ఇక్కడ నేను రాసి చూపిస్తున్నాను కదా 7 ఇంచెస్. ఇప్పుడు నడుము లూజ్ 7 ఇంచెస్ కదండి. అలాగే డాట్కి ఒక 1 ఇంచ్ అనేది యాడ్ చేసుకోవాలి. అంటే 8 ఇంచెస్ అండి. చెస్ట్ లూజ్ 8 ఇంచెస్, ఇప్పుడు నడుముకి కూడా 8 ఇంచెస్ అనేది మనం మార్కింగ్ చేస్తున్నాం. ఈ మార్కింగ్ కూడా మనం హాఫ్ ఇంచ్ మార్కింగ్ చేస్తాం కదా, అక్కడి నుంచి చూసుకోవాలి. ఇప్పుడు 8 ఇంచెస్ దగ్గరికి మార్కింగ్ అనేది చేసుకోవాలండి. ఇక్కడ అయితే మీకు క్లియర్గా అర్థమైంది కదా. ఇవ్వండి ఈ మార్కింగ్ దగ్గర నుంచి అంటే హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసాం కదా, అక్కడి నుంచి మనం 8 ఇంచెస్ దగ్గరికి ఒక మార్కింగు, అలాగే ఎక్స్ట్రా 2 ఇంచెస్ దగ్గరికి ఒక మార్కింగ్ అనేది చేయాలండి. అంటే మనం చెస్ట్ దగ్గర ఎంత అయితే మనం ఎక్స్ట్రా తీసుకుంటున్నాం, నడుము దగ్గర కూడా సేమ్ అంతే ఎక్స్ట్రా పెట్టుకోవాలండి. ఇప్పుడు ఈ రెండింటికి ఒక లైన్ అనేది మార్క్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ అనేది చేసుకున్నాం కదండి. ఇక్కడ చూస్తున్నారు కదా మీకు చెస్ట్ లూజ్కి అలాగే ఆర్మ్ హోల్ దగ్గర గ్యాప్ అనేది తక్కువగా ఉంది కదండి. అంటే మనకి నార్మల్ బ్లౌజెస్కి ఏంటంటే ఈ షోల్డర్ కార్నర్ దగ్గర నుంచి చెస్ట్ లూజ్ వరకు మనకి గ్యాప్ అనేది ఎక్కువగా ఉంటుంది కదండి. ఇక్కడ ఏంటంటే బోట్ నెక్ కాబట్టి వీటికి అంతగా ఉండదండి. ఎప్పుడైనా సరే బోట్ నెక్స్కి కంపల్సరీగా ఆర్మ్ హోల్ లూజ్ కూడా తీసుకోవాలండి. ఇక్కడ ఆర్మ్ హోల్ లూజ్ వచ్చి 16 ఇంచెస్. 16 అంటే దీన్ని 2తో డివైడ్ చేసుకోవాలి కాబట్టి 8 ఇంచెస్ అనేది వస్తుందండి. ఈ 8 ఇంచెస్ మనం కరెక్ట్గా రౌండ్కి కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకుంటే చాలండి. ఈ రౌండ్ కూడా మనకి ఇది బోట్ నెక్ అయినా కాదండి, నార్మల్ బ్లౌజెస్కి అయినా సరే లూజ్ మార్కింగ్ వరకు మనం రౌండ్ అనేది తీయాలి. అంతకు మించి మనం ఎక్స్ట్రా మార్కింగ్ వరకు రాకూడదండి రౌండ్ అనేది. ఇక్కడ ఏంటంటే తక్కువ ఉంది కదా అని చెప్పేసి మీరు ఈ లూజ్ మార్కింగ్ వరకు రౌండ్ అనేది తీసారనుకోండి, మనకి కరెక్ట్గా ఆర్మ్ హోల్ అనేది సెట్ అవ్వదండి. ఇక్కడ నేను టేప్తో కూడా మీకు చూపిస్తాను చూడండి. ఒక 1/2 ఇంచ్ అంత గ్యాప్ మీద ఇలాగ రౌండ్ మొత్తం చెక్ చేసుకుంటే చూస్తున్నారు కదా, చెస్ట్ లూజ్ మార్కింగ్ వరకు ఇక్కడ చూస్తున్నారు కదా 8 ఇంచెస్ కరెక్ట్గా వచ్చింది కదండి ఆర్మ్ హోల్ అనేది. ఎప్పుడైనా సరే మనకి బోట్ నెక్స్కి కరెక్ట్గా షోల్డర్ మార్కింగ్, షోల్డర్ డౌన్, చెస్ట్ లూజ్ మార్కింగ్ అనేది మనకు కరెక్ట్గా మెజర్మెంట్ తీసుకున్నాం లేదా చూసుకుంటే చాలండి. అదే మీరు పై వైపుకి మీరు ఎక్కువగా రౌండ్ అనేది తీసారనుకోండి, చూస్తున్నారు ఇక్కడికి మనం ఎక్స్ట్రా పెట్టాం కదండి 2 ఇంచెస్, అక్కడికి మనకి 8 ఇంచెస్ అనేది వచ్చింది. అంటే మనం ఎక్స్ట్రా పెట్టిన క్లాత్ అనేది తగ్గిపోతుంది కదండి. అలా తగ్గిపోయినప్పుడు మీరు ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసుకుంటే ఇంకేమవుతుంది, లూజ్ అనేది మనకి ఎక్కువైపోతుంది, కరెక్ట్గా మనకి ఫిట్టింగ్ అనేది ఉండదండి. ఇలాగ ఎప్పుడైనా సరే బోట్ నెక్స్కి అనేది మనం కరెక్ట్గా షోల్డర్ మార్కింగ్, షోల్డర్ డౌన్, చెస్ట్ మార్కింగ్ ఇవి కరెక్ట్గా ఉన్నాయో చూసుకోవాలి అంతేనండి. ఏంటంటే నార్మల్ బ్లౌజెస్కి ఏంటంటే కార్నర్ దగ్గరికి మనం ఒక 1.5 ఇంచు, ఒక 1 ఇంచ్ అలా మార్కింగ్ చేస్తాం కదా, బోట్ నెక్స్కి అలాగే ఏం అవసరం లేదండి. మనకి ఆర్మ్ హోల్ కరెక్ట్గా ఉందో చెక్ చేసుకుంటే చాలు. అలాగే ఈ బోట్ నెక్స్కి నెక్ అనేది అంటే నెక్ విడత్ అనేది ఒక 3 ఇంచెస్ పెట్టాలి, 4 ఇంచెస్ పెట్టాలి అలా మార్కింగ్స్ ఏమీ లేదండి. ఎప్పుడైనా సరే బోట్ నెక్స్ అనేవి షోల్డర్ మార్కింగ్ బట్టే మనకి నెక్ మార్కింగ్ అనేది అవుతుందండి. అంటే షోల్డర్స్ మార్కింగ్ ఎప్పుడైనా సరే షోల్డర్స్ అనేవి తక్కువగా పెట్టుకోవాలి. ఇక్కడ ఈ షోల్డర్కి నేను 2.5 అనేది పెడుతున్నానండి. మీరు 3 ఇంచెస్ వరకు పెట్టుకోవచ్చండి. అంటే 3 ఇంచెస్ కూడా ఎక్కువే. ఎప్పుడైనా సరే మనం స్టిచ్ చేసిన తర్వాత షోల్డర్ అనేది ఒక 1 ఇంచు లేదంటే 1.5 ఇంచ్ అంతే ఉండాలండి. అప్పుడే మనకి బోట్ నెక్ షేప్ అనేది బాగా తెలుస్తుంది. ఇక్కడ నేను 2.5 దగ్గర మార్కింగ్ చేస్తాను. లేదు మాకు అంత చిన్నగా షోల్డర్ అని వద్దు అనుకుంటే 3 ఇంచెస్ వరకైనా మీరు మార్కింగ్ అనేది చేసుకోవచ్చు. అంతకు మించి ఇంకా షోల్డర్ అనేది పెంచకండి. ఇంకేమవుతుందంటే అది బోట్ నెక్లా రాకంటే రౌండ్గా వచ్చేస్తుంది. అలాగే ఇప్పుడు నేను 2.5 పెట్టాను కాబట్టి నెక్ అనేది 4.5 అనేది వచ్చింది కదండి. ఇలాగా బోట్ నెక్స్కి ఎప్పుడైనా సరే మనం షోల్డర్ విడితే మనం మార్కింగ్ అనేది పెట్టుకోవాలండి. ఇప్పుడు ఈ బోట్ నెక్కి లెంత్ వచ్చి ఇక్కడ మనం విడుతూ 4.5 పెట్టాం కదండి, లెంత్ అనేది మీరు 1 ఇంచ్ నుంచి 3 ఇంచెస్ వరకు పెట్టుకోవచ్చండి. అంటే 1 ఇంచ్ పెట్టుకోవచ్చు, 2 ఇంచెస్ పెట్టుకోవచ్చు, లేదంటే 3 ఇంచెస్ పెట్టుకోవచ్చండి. 3 ఇంచెస్ కంటే ఇంకా ఎక్కువగా పెట్టకండి. ఇంకా మనకి అది బోట్ నెక్ షేప్ అనేది ఉండదు, రౌండ్గా వచ్చేస్తుంది షేప్ అనేది. ఇక్కడైతే నేను 3 ఇంచెస్ దగ్గరికి మార్కింగ్ అనేది చేశానండి. ఇలాగా మార్కింగ్ అనేది చేసుకున్నాం కదా, ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలాగా ఒక లైన్ అనేది మార్క్ చేస్తున్నాను.
అంతేనండి. బోట్ నెక్ మార్కింగ్ అనేది ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి. బోట్ నెక్ ఎప్పుడైనా సరే నెక్ విడ్త్‌తోని మనం మార్కింగ్ అనేది చేయకూడదండి. షోల్డర్ విడ్త్‌తోనే మనం మార్కింగ్స్ అనేవి చేసుకోవాలి. మనకి షోల్డర్ ఇక్కడ ఏంటంటే బోట్ నెక్స్‌కి చాలా తక్కువగా పెట్టుకోవాలి. 3 ఇంచెస్ వరకు, అంటే మీరు 2 ఇంచెస్ నుంచి 3 ఇంచెస్ వరకు మీరు విడ్త్ అనేది పెట్టుకోవచ్చు. మనం షోల్డర్ మార్కింగ్ చేయగలం. ఇంకా నెక్కి ఎంతైతే ఉంటుందో అంత మనం నెక్ విడ్త్‌కి పెట్టేసుకోవాలండి. ఇక్కడైతే బోట్ నెక్ షేప్ తీయడానికి ఇప్పుడు చూస్తున్నారు కదా, కార్నర్ నుంచి మీరు 1½ నుంచి 2 ఇంచెస్ వరకు మార్కింగ్ అనేది పెట్టుకోండి. అక్కడి నుంచి ఇలాగా బోట్ నెక్ షేప్ అనేది మార్క్ చేసుకోవాలండి. ఇక్కడైతే మీకు క్లియర్‌గా అర్థమైందని అనుకుంటున్నాను. ఎలాగ బోట్ నెక్ మార్కింగ్ అనేది చేయాలనేది. అంతేనండి. సింపుల్‌గా ఇలాగ మార్కింగ్ అనేది అయిపోయింది కదా, చూస్తున్నారు కదా. బోట్ నెక్ షేప్ అనేది ఇలాగ మార్కింగ్ అనేది చేసుకున్నానండి. ఇప్పుడు ఈ షోల్డర్ దగ్గర నుంచి ఒక 1/2 ఇంచ్ అంతా మార్కింగ్ చేసుకోవాలండి. ఈ మార్కింగ్ ఏంటంటే ఎప్పుడైనా సరే మనం ఫుల్ షోల్డర్ తీసుకునేటప్పుడు ఒక 1/2 ఇంచ్ అంతా షేప్ అనేది తీయాలి. ఇలా మార్కింగ్ చేస్తాం కదా, ఈ మార్కింగ్ని అలాగే నెక్ వరకు ఇలా క్రాస్గా ఒక లైన్ అనేది మార్క్ చేసుకోవాలండి. ఇలా మార్కింగ్ అనేది చేసుకున్నాం కదా. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, అంటే ఇప్పుడు ఈ ఆర్మ్ హోల్ అనేది 8 ఇంచెస్ తగ్గిపోతుందేమో అని చెప్పేసి. లేదండి, 8 ఇంచెస్ మనకు కరెక్ట్గా సరిపోద్ది. ఈ 1/2 ఇంచ్ మార్కింగ్ చేసిన తర్వాత కూడా ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక 1/4 ఇంచ్ అంత గ్యాప్ మీద ఇవ్వండి. ఇక్కడ నుంచి ఈ 1/2 ఇంచ్ దగ్గర నుంచి ఇలా 1/4 ఇంచ్ అంత గ్యాప్ మీద మనం చెక్ చేసుకోవాలి. ఇదిగోండి, ఈ 1/2 ఇంచ్ దగ్గర నుంచి ఇలా టేప్ని ఒక 1/4 ఇంచ్ అంత గ్యాప్ మీద రౌండ్ మొత్తం ఇలా చెక్ చేసుకుంటే చూస్తున్నారు కదా, మనకి 8 ఇంచెస్ అనేది కరెక్ట్గా వచ్చింది కదండి. ఇదిగోండి, 8 ఇంచెస్ అనేది కరెక్ట్గా వచ్చింది కదా. ఇలాగా మనకి ఆర్మ్ హోల్ అనేది చెక్ చేసుకోవాలండి. ఇలా మార్క్ చేసుకున్నాం కదండి, ఈ మార్కింగ్ మీద కటింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలాగా కటింగ్ అనేది చేసుకున్నాను కదా. ఇక్కడ నెక్ అయితే నేను కట్ చేయట్లేదండి, ఎందుకంటే ఈ బ్యాక్ పార్ట్ బేస్ చేసుకొని మనం ఫ్రంట్ పార్ట్ కటింగ్ అనేది చేయాలి కాబట్టి ఇక్కడ నెక్ అనేది కట్ చేయట్లేదు. అలాగే ఈ లూజ్ మార్కింగ్ దగ్గరికి ఒక కట్ అనేది పెట్టుకోవాలండి. ఇక్కడ చూస్తున్నారు కదా, లూజ్ మార్కింగ్ దగ్గరికి ఒక కట్ అనేది పెడుతున్నాను. అలాగే ఇప్పుడు బ్యాక్ పార్ట్ డాట్ అనేది మార్క్ చేసుకోవాలి కదండి. ఇలాగా చెస్ట్ లూజ్ వరకు ఫోల్డింగ్ అనేది చేసుకోవాలండి. ఇప్పుడు ఈ మిడిల్లోకి ఒక కట్ అనేది పెట్టుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా కట్ పెట్టుకున్నాం కదండి. ఈ మిడిల్లోకి బ్యాక్ డాట్ అనేది వస్తుంది. ఇక్కడ నేను ఏంటంటే బోట్ నెక్ అనేది మార్క్ చేస్తాను కదండి, అలాగే ఈ నెక్ కిందన ఒక డ్రాప్ షేప్ అనేది మార్క్ చేస్తున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ నెక్ దగ్గర నుంచి ఒక 5 ఇంచెస్ దగ్గరికి మార్కింగ్ అనేది చేసుకోవాలండి, నెక్ లెంత్ అనేది. అలాగే నెక్ విడ్త్ వచ్చి 4½ కదండి, దానికి ఒక 1 ఇంచ్ అనేది మైనస్ చేసుకొని 3½ దగ్గరికి నెక్ విడ్త్ అనేది మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు ఒక బాక్స్ లాగా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఈ బాక్స్లోని మనం ఒక డ్రాప్ షేప్ అనేది మార్క్ చేసుకోవాలండి. ఇక్కడైతే మీకు కనిపిస్తుంది కదా, ఇలాగా ఒక డ్రాప్ షేప్ అనేది మార్క్ చేస్తున్నాను. ఇదిగోండి, ఈ డ్రాప్ షేప్ మార్కింగ్ చేసేటప్పుడు మనం కరెక్ట్గా బాక్స్లోకే రావాలా అని ఏమీ లేదండి. మనకి కరెక్ట్గా డ్రాప్ షేప్ కరెక్ట్గా వస్తుందో లేదో చెక్ చేసుకోవాలి. ఇదిగోండి, చూస్తున్నారు కదా, ఈ బాక్స్ విడ్త్ కన్నా ఇటువైపుకి నాకు ఒక 1/4 ఇంచ్ అంత ఎక్స్ట్రా వచ్చిందండి. అలాగే ఈ కింద సైడ్ కూడా ఒక 1/2 ఇంచ్ అంత ఎక్స్ట్రా వచ్చింది. ఇలాగా డ్రాప్ షేప్ అనేది మార్క్ చేసుకోవాలండి. ఇక్కడ ఏంటంటే బిగినర్స్కి అర్థం అవ్వాలని చెప్పి నేను ఇలాగ మెజర్మెంట్స్ మీద డ్రాప్ షేప్ ఎలా మార్కింగ్ చేసుకోవాలో చూపించానండి. లేదంటే మీరు డైరెక్ట్గా మీరు మార్కింగ్ చేయగలం అనుకుంటే డ్రాప్ షేప్ డైరెక్ట్గా మార్కింగ్ అనేది చేసేసుకోవాలండి. ఎప్పుడైనా సరే ఏ డిజైన్ అయినా సరే మనం ఇలాగే మార్కింగ్ చేయాలి, ఇలాగే చేయాలి, అలాగే చేయాలన్నది ఏమీ లేదండి. మీరు మార్కింగ్ చేయగలరు అనుకుంటే మీరు డైరెక్ట్గా మార్కింగ్ అనేది చేసేసుకోవచ్చు. ఇక్కడైతే డ్రాప్ షేప్ అనేది మార్కింగ్ అయిపోయింది కదండి, చూస్తున్నారు కదా. ఇప్పుడు మనం ఈ బ్యాక్ పార్ట్ని బేస్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ అనేది మార్క్ చేసుకోవాలి. ఇక్కడైతే నెక్ అనేది కట్ చేయట్లేదండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని తీసి ఫ్రంట్ పార్ట్ మార్కింగ్కి పేపర్ అనేది యూస్ చేస్తున్నానండి. ఇది ఏంటంటే ప్రిన్సెస్ కట్ కదండి. ప్రిన్సెస్ కట్కి ఎప్పుడైనా సరే మనం డైరెక్ట్గా క్లాత్ మీద కటింగ్ అనేది చేయకూడదండి. పేపర్ మీద కట్ చేసుకున్న తర్వాత క్లాత్ మీద కటింగ్ అనేది చేసుకోవాలి. అది కూడా ఎందుకనేది నేను చెప్తానండి. ఇప్పుడైతే ఇలాగ బ్యాక్ పార్ట్ తీసుకొని ప్లేస్ చేసుకోవాలి. అలాగే ఈ బ్యాక్ పార్ట్ పెట్టేటప్పుడు ఇక్కడ 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదండి, 1/2 ఇంచ్ని మనం వదిలి అక్కడి నుంచి మనం మార్కింగ్స్ అనేది పెట్టుకోవాలి. ఇక్కడైతే చూస్తున్నారు కదా, ఇలా ఫోల్డింగ్ చేద్దామన్నా క్లాత్ అనేది ఫోల్డింగ్ అవ్వదు కదండి. అందుకని చెప్పేసి నేను చూస్తున్నారు కదా, మన మార్కింగ్ ఎక్కడికైతే ఉందో అలాగా పేపర్ అక్కడ వరకు పెడుతున్నానండి. 1/2 ఇంచ్ వదిలి నేను ఇలాగ బ్యాక్ పార్ట్ని ప్లేస్ చేశాను. లేదనుకుంటే మీరు ఫోల్డింగ్ చేసి పిన్స్ అనేది పెట్టేయండి. అప్పుడు ఈ ఫోల్డింగ్ అనేది అటు ఇటు అవ్వకుండా ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, కరెక్ట్గా ఈ 1/2 ఇంచ్ వదిలి పేపర్ అనేది పెట్టాను కింద సైడ్కి.
ఇప్పుడు ఇది ఎలాగైతే ఉందో సేమ్ అలాగే మనం మార్కింగ్ అనేది చేసుకోవాలండి. మీరు మార్కింగ్ చేసేటప్పుడు ఈ బ్యాక్ పార్ట్ని ఇలాగ స్ట్రైట్గా పెట్టి మార్కింగ్ అనేది చేయకండి. ఎందుకంటే మనం షోల్డర్ దగ్గర ఒక 1/2 ఇంచ్ అంత షేప్ తీసాం కదండి. అలాగే ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ అలాగే ఉండాలండి. అలాగా మీరు మొత్తం అంతా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలాగా మార్కింగ్ అనేది చేసేసుకున్నాను. అలాగే ఈ షోల్డర్ డౌన్ మార్కింగ్కి వస్తే ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ కార్నర్ దగ్గర ఇలా మీరు ఇలా పట్టుకొని ఈ కింద సైడ్కి మనం మార్కింగ్ అనేది కరెక్ట్గా మార్క్ చేసుకోవాలండి. అదే కింద సైడ్ కూడా క్లాత్ అయితే మనం వేలుతో రఫ్ చేయగలనే మనకి మార్కింగ్స్ అనేవి పడతాయి. ఇప్పుడైతే నేను ఒక లైన్ అనేది మార్క్ చేస్తున్నానండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా మార్కింగ్ అనేది అంటే మనకు బ్యాక్ పార్ట్ ఎలాగుందో అలాగే మార్కింగ్ అనేది అయిపోయింది కదా. ఇదిగోండి నెక్ కూడా మనకు కరెక్ట్గా 4.5 అనేది వచ్చింది. ఇప్పుడైతే ఇలా మార్కింగ్ అనేది చేసుకున్నాం కదా. ఇప్పుడు నెక్ లెంత్ అనేది మార్క్ చేసుకోవాలండి. నెక్ లెంత్ వచ్చి సేమ్ దీనికి కూడా నేను 3 ఇంచెస్ పెడుతున్నాను. ఇలా మార్క్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు ఇటు సైడ్కి కూడా 3 ఇంచెస్ దగ్గరికి ఒక మార్కింగ్ అనేది పెట్టాను. ఈ మార్కింగ్స్కి ఒక లైన్ అనేది మార్క్ చేసుకోవాలండి. అలాగే మనకి షోల్డర్ కరెక్ట్గా 2.5 ఉందో చెక్ చేసుకోవాలండి. ఎందుకంటే బ్యాక్ పార్ట్ని బేస్ చేసుకుని మార్కింగ్ అనేది చేసాం కాబట్టి మనకి మార్కింగ్స్ అనేవి కొంచెం ఎక్కువ వస్తాయండి. అందుకని చెప్పి కొంచెం జాగ్రత్తగా చెక్ చేసుకుంటూ మార్కింగ్స్ అనేవి పెట్టుకోండి. అలాగే నెక్ మార్కింగ్కి ఈ కార్నర్ నుంచి 1.5 దగ్గరికి మార్కింగ్ చేశాను. ఇప్పుడు బోట్ నెక్ మార్కింగ్ అనేది చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలాగా ఫస్ట్ మీరు డాట్స్ అనేది పెట్టుకోండి. ఆ తర్వాత మీకు నెక్ కరెక్ట్గా వచ్చింది అనుకుంటే ఇప్పుడు మీరు పూర్తిగా రౌండ్ మార్కింగ్ అనేది చేసుకోండి. ఇలాగ నెక్ అనేది మార్క్ చేసుకున్నాం కదా, ఇక్కడైతే మీకు క్లియర్ కనిపిస్తుంది కదండి. ఇప్పుడు మనం ఆర్మ్ హోల్ లోత్ అనేది మార్క్ చేసుకోవాలండి. ఇక్కడ ఏంటంటే ఇది నార్మల్ బ్లౌజ్ కాదు కదండి, బోట్ నెక్ బ్లౌజ్ కాబట్టి నార్మల్ బ్లౌజెస్కి అయితే మనం ఈ కార్నర్ సైడ్ ఒక 1/2 ఇంచ్ దగ్గరికి లేదంటే ఒక 1/2 ఇంచ్ కంటే 2 లైన్స్ ఎక్స్ట్రా మీద బిగ్ సైజెస్ వరకు మార్కింగ్ అనేది చేస్తాం కదండి. ఇక్కడ ఏంటంటే ఇది బోట్ నెక్ కాబట్టి బోట్ నెక్కి కంపల్సరీగా ఈ కార్నర్ దగ్గర నుంచి మనకి ఇటు సైడ్కి 1 ఇంచ్ దగ్గరికి మార్కింగ్ అనేది చేసుకోవాలండి. ఇలా మార్క్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు ఈ మార్కింగ్ని షోల్డర్ వరకు క్రాస్గా ఒక లైన్ అనేది మార్క్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలాగ క్రాస్గా మార్కింగ్ అనేది చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ 1 ఇంచ్ ఎక్స్ట్రా ఎందుకు తీసుకుంటున్నామంటే మనకి ఈ ఫ్రంట్ పార్ట్ వచ్చి ఓపెన్ కాదు కదండి. ఓపెన్ కానప్పుడు మనకి ఇక్కడ నెక్ దగ్గర క్లాత్ అనేది పైకి లెగుస్తుంది అండి. చూస్తున్నారు కదా, ఇలాగ పైకి క్లాత్ అనేది వస్తుంది. ఆ ప్రాబ్లం రాకుండా ఉండడానికి ఈ 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నాం. ఇది ఏంటంటే చిన్న సైజు కాబట్టి 1 ఇంచ్ అనేది తీసుకున్నామండి. పెద్ద సైజు అయితే ఒక 1.5 ఇంచ్ వరకు తీసుకోవచ్చు. ఇలాగా మార్కింగ్ అనేది చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ కార్నర్ దగ్గరికి ఒక లైన్ అనేది మార్క్ చేసుకోవాలి. ఈ లైన్ కూడా ఒక 1 ఇంచ్ వరకు మార్కింగ్ అనేది పెడుతున్నానండి. ఇక్కడ నేను చూస్తున్నారు కదా, ఇలాగా 1 ఇంచ్ వరకు మార్కింగ్ అనేది చేస్తున్నాను. ఈ 1 ఇంచ్ వరకు మార్కింగ్ చేసాం కదా. ఇప్పుడు మనం రౌండ్గా ఆర్మ్ హోల్ లోత్ అనేది తీసుకోవాలండి. చూస్తున్నారు కదా, వీడియోలో అయితే మీకు క్లియర్ కనిపిస్తుంది కదండి. ఇలాగా లోత్ అనేది మార్క్ చేసుకోవాలి. ఈ లోత్ ఇలా కరెక్ట్గా మనం మార్కింగ్ చేయడానికే నేను ఈ మెథడ్ అనేది మీకు చూపిస్తున్నానండి. ఎందుకంటే ఈ మెథడ్ అనేది మనం ఫాలో అవుతే మనకి కరెక్ట్గా లోతు ఎంతవరకు తీయాలి, ఎక్కడ వరకు మనకి లోత్ అనేది రావాలనేది కరెక్ట్గా తెలుస్తుంది. అందుకే ఎప్పుడు నేను ఈ మెథడ్ అనేది చూపిస్తానండి మీకు. ఈ మెథడ్ అనేది ఫాలో అవుతే మాత్రం లోత్ అనేది చాలా పర్ఫెక్ట్గా లోత్ అనేది తీయచ్చు. ఇక్కడైతే లోత్ మార్కింగ్ అనేది అయిపోయింది కదండి. ఇక్కడైతే మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను బోట్ నెక్స్కి ఎలాగ ఆర్మ్ హోల్ లోత్ తీయాలనేది. ఇప్పుడైతే ప్రిన్సెస్ కట్ షేప్ మార్కింగ్ అనేది చేసుకోవాలి కదండి. ప్రిన్సెస్ కట్ షేప్ మార్కింగ్కి కంపల్సరిగా 2 మెజర్మెంట్స్ అయితే మనం తీసుకోవాలండి. ఒకటి నిప్పుల్ టు నిప్పుల్ ఎంత విడత్ మీద ఉందో ఆ మెజర్మెంట్ తీసుకోవాలి. ఇంకొకటి చెస్ట్ పాయింట్ లెంత్ ఎంత ఉందో కూడా మెజర్మెంట్ తీసుకోవాలండి. వీళ్ళకి ఇక్కడ నిప్పుల్ టు నిప్పుల్ విడత్ వచ్చి 6 ఇంచెస్ ఉంది. 6 ఇంచెస్ అంటే దీన్ని ఆఫ్ చేసుకోవాలండి. 3 ఇంచెస్ వస్తుంది కదా, ఈ 3 ఇంచెస్ని మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి. అది కూడా ఇటు సైడ్ కంటే పై వైపుకి 3 ఇంచెస్ దగ్గరికి మార్కింగ్ అనేది చేసుకోవాలండి. ఇప్పుడు నడుము దగ్గరికి అంటే ఈ కింద సైడ్కి ఈ 3 ఇంచెస్ వచ్చింది కదండి. ఈ 3 ఇంచెస్లోని మనం ఒక 1/2 ఇంచ్ అంత మైనస్ చేసుకొని 2.5 దగ్గరికి మార్కింగ్ అనేది చేసుకోవాలండి. ఇది చిన్న సైజ్ అని పెద్ద సైజ్ అనేది ఏమీ లేదండి. మీ సైజ్కి అంటే మీకు నిప్పుల్ టు నిప్పుల్ ఎంతైతే విడత వస్తుందో దాన్ని ఆఫ్ చేసుకొని మనం పై వైపుకు మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. దాంట్లో నుంచి మనం ఒక 1/2 ఇంచ్ అంత మైనస్ చేసేసుకొని
ఈ నడుము దగ్గర మార్కింగ్ అనేది చేసుకోవాలండి. ఈ ఫార్ములా అనేది ఏ సైజెస్ వరకైనా సరే ఇదే ఫార్ములా అండి. ఇప్పుడు చెస్ట్ పాయింట్ లెంత్ అనేది మార్క్ చేసుకోవాలి. చెస్ట్ పాయింట్ లెంత్ అనేది మార్క్ చేసుకున్న తర్వాతే మనం ఈ పై వైపుకి 3 ఇంచెస్ అనేది మార్కింగ్ పెట్టుకోవాలి. వీళ్ళకి చెస్ట్ పాయింట్ లెంత్ వచ్చి 9.5 ఇంచెస్ అండి. 9.5 ఇంచెస్ మనం డైరెక్ట్గా 9.5 ఇంచెస్ పెట్టేస్తే మనం స్టిచ్ చేసిన తర్వాత అది 9 ఇంచెస్ అనేది అవుతుంది. అలాగే ఎప్పుడు మనం మార్కింగ్ అనేది చేయకూడదండి. ఫస్ట్ మన షోల్డర్ దగ్గర ఒక 1/2 ఇంచ్ అంత మార్క్ చేసుకోవాలండి. ఈ 1/2 ఇంచ్ కూడా ఏంటంటే స్టిచ్ చేసిన తర్వాత ఈ 1/2 ఇంచ్ అనేది మైనస్ అయిపోతుంది కాబట్టి ఈ 1/2 ఇంచ్ దగ్గర నుంచి మనం ఈ 9.5 అనేది మార్క్ చేసుకోవాలండి. ఇక్కడ చూస్తున్నారు కదా, వీడియోలో అయితే మీకు క్లియర్ కనిపిస్తుంది కదా. ఇదిగోండి, నేను ఫస్ట్ చూపించింది కరెక్ట్గా మనకి షోల్డర్ దగ్గర నుంచి వస్తే 9.5 పెట్టాను. మనం స్టిచ్ చేసిన తర్వాత 9 ఇంచెస్ అనేది రెడీ అవుతుందండి. అదే 1/2 ఇంచ్ అని స్టిచ్చెస్ కోసం మార్కింగ్ చేసుకుని అక్కడి నుంచి మనం 9.5 అనేది మార్క్ చేసుకుంటే మనం స్టిచ్ చేసిన తర్వాత కూడా 9.5 అనేది కరెక్ట్గా వస్తుందండి. ఇక్కడైతే మీకు క్లియర్గా అర్థమవుతుంది కదా. ఇప్పుడు నేను 9.5 మార్క్ చేశాను కదండి, ఆ మార్కింగ్ని చాలా లైట్గా మార్కింగ్ అనేది చేశాను. ఎందుకంటే మనం 3 ఇంచెస్ దగ్గరికి ఆ 9.5 అనేది రావాలి కాబట్టి. ఇప్పుడు ఈ మార్కింగ్ కింద సైడ్కి ఎంత ఉందో మెజర్మెంట్ తీసుకుంటే 4 ఇంచెస్ వచ్చిందండి. ఇదే 4 ఇంచెస్ ఫోల్డింగ్ సైడ్కి కూడా కరెక్ట్గా 4 ఇంచెస్ దగ్గర చూసుకొని ఇప్పుడు ఒక లైన్ అనేది మార్క్ చేశాను. ఈ లైన్ మార్కింగ్ అనేది మనకు కరెక్ట్గా ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇటు సైడ్కి మనకు కరెక్ట్గా 9.5 అనేది ఉంది, చూస్తున్నారు కదండి. ఇలాగ మార్కింగ్ అనేది చేసుకున్నాను కదా. ఇప్పుడు ఇటు సైడ్ నుంచి అంటే నెక్ సైడ్ నుంచి మనం 3 ఇంచెస్ దగ్గరికి ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇలాగా ఒక మార్కింగ్ అనేది చేసుకున్నాను. ఇప్పుడు ఈ 2 మార్కింగ్స్కి మనం ఒక లైన్ అనేది మార్క్ చేసుకోవాలండి. ఆ లైన్ మార్కింగ్ కూడా స్ట్రైట్గా మీరు మార్కింగ్ అనేది చేయకండి. మార్కింగ్స్ ఎలాగైతే ఉన్నాయో అలాగే లైన్ కూడా మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ ఈ 2 మార్కింగ్స్కి లైన్ అనేది మార్క్ చేస్తే క్రాస్గా వస్తుంది. బిగినర్స్ మీరు క్రాస్గా వస్తుంది కదా అని కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయి స్ట్రైట్గా లైన్ అనేది మార్క్ చేయకండి ఎప్పుడూను, ఎందుకంటే క్రాస్గానే వస్తుందండి లైన్ అనేది. ఇప్పుడైతే ఇలా మార్కింగ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ ఆర్మ్ హోల్ దగ్గరికి మనం లైన్ అనేది మార్క్ చేసుకోవాలి కదండి. అలాగే ఈ డాట్ విడ్త్ వచ్చి మనం ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి 1.5 అనేది పెడుతున్నానండి. అదే కొంచెం పెద్ద సైజ్ బ్లౌజ్ అయితే మీరు 2 ఇంచెస్ లేదంటే 2.5 కూడా పెట్టుకోవచ్చు. ఇలాగా 1.5 దగ్గరికి నేను మార్కింగ్ అనేది చేస్తున్నాను, చూస్తున్నారు కదా. ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి చూస్తున్నారు కదా, ఈ మార్కింగ్ దగ్గర నుంచి 2 ఇంచెస్ పై వైపుకి మార్కింగ్ అనేది చేసుకోవాలండి. ఒక లైన్ అనేది మార్క్ చేస్తున్నాను, చూస్తున్నారు కదా. 2 ఇంచెస్ వరకు ఇలాగ మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఈ చెస్ట్ పాయింట్ మార్కింగ్ ఉంది కదండి, ఈ చెస్ట్ పాయింట్ మార్కింగ్ని ఈ షోల్డర్ ఆర్మ్ హోల్ వరకు మనం ఇలాగ ఒక కర్వ్ షేప్ అనేది మార్క్ చేసుకోవాలండి. వీడియోలో అయితే మీకు క్లియర్ కనిపిస్తుంది కదా. ఈ కర్వ్ షేప్ కూడా మీరు కరెక్ట్గా తీస్తున్నారు లేదు, ఫస్ట్ డాట్స్ అనేది మార్క్ చేసుకోండి. ఇక్కడైతే నేను ఫస్ట్ మార్కింగ్ చేసిన డాట్ అనేది కర్వ్ షేప్ అనేది కరెక్ట్గా రాలేదండి. ఇప్పుడు నేను ఇంకొకసారి మార్కింగ్ అనేది చేస్తున్నాను, చూస్తున్నారు కదా. ఇప్పుడు నాకు కర్వ్ షేప్ అనేది కరెక్ట్గా వచ్చింది. ఇప్పుడు ఈ డాట్స్ని నేను కరెక్ట్గా మార్కింగ్ అనేది చేస్తున్నానండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడైతే మీకు క్లియర్ కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఇలా మార్కింగ్ చేసుకున్నాం కదండి. ఈ మార్కింగ్ దగ్గర నుంచి స్టిచ్చెస్ వైపుకి ఒక 1/2 ఇంచ్ అంత మార్కింగ్ పెట్టుకోవాలండి. ఆ మార్కింగ్ కూడా ఈ మార్కింగ్లోకి మనం కలిపేవాలి. చూస్తున్నారు కదా, ఇక్కడైతే వీడియోలో అయితే మీకు క్లియర్ కనిపిస్తుంది కదండి. ఈ 2 మార్కింగ్స్కి మధ్యన గ్యాప్ అనేది 1/2 ఇంచ్ అంత గ్యాప్ ఉంది కదండి. ఇప్పుడు ఈ డాట్ మార్కింగ్కి వచ్చి ఇక్కడ మీకు అయితే చూపిస్తున్నాను చూడండి. ఇలాగా కర్వ్ షేప్ అనేది రావాలండి, చూస్తున్నారు కదా. డాట్స్ ఫస్ట్ మీరు మార్కింగ్ చేసుకోండి. డాట్ మార్కింగ్ చేసుకున్న తర్వాత మీకు కరెక్ట్గా కర్వ్ షేప్ అనేది కరెక్ట్గా వస్తే అప్పుడు మీరు మార్కింగ్ అనేది కొంచెం క్లియర్గా మార్కింగ్ అనేది చేసుకోండి. ఇక్కడైతే మీకు క్లియర్ కనిపిస్తుంది కదండి. ఇలాగా కర్వ్ షేప్ అనేది మార్క్ చేస్తున్నాను. ఇలా కర్వ్ షేప్ అనేది మార్క్ చేయడం వల్ల మనకి షేప్ అనేది కరెక్ట్గా వస్తుందండి, కప్ సైజ్ అనేది. ఇక్కడైతే నేను చేసిన మార్కింగ్లోనే మీకు కప్ సైజ్ అనేది క్లియర్ కనిపిస్తుంది కదండి. ఇక్కడైతే మీకు ఇలాగా మార్కింగ్ అనేది చేసుకున్నాం కదండి. ఇక్కడైతే మీకు ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ మార్కింగ్ ఎలా చేయాలో క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నానండి. అలాగే డైరెక్ట్గా క్లాత్ మీద ఎందుకు మార్కింగ్ చేయకూడదు అనేది నేను ఇక్కడైతే మీకు క్లియర్గా చెప్తానండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇప్పుడు ఈ ప్రిన్సెస్ కట్కి మార్కింగ్ చేస్తాం కదండి. ఈ మార్కింగ్ మీద మనం కటింగ్ అనేది చేస్తాం. కటింగ్ చేసిన తర్వాత ఇటు సైడ్ ఒక 1/2 ఇంచు అలాగే ఇటు సైడ్ ఒక 1/2 ఇంచ్ అనేది స్టిచ్చెస్లోకి పోతుంది కదండి. అంటే 1 ఇంచ్ అంత క్లాత్ మనకి మైనస్ అయిపోద్ది. మనం లూజ్కి మార్కింగ్ చేసుకున్న దానికంటే మనకి బ్లౌజ్ అనేది కొంచెం టైట్గా వస్తుంది కదండి. చాలా వరకు ఏం చేస్తారంటే ఇలాగ టైట్గా వస్తుందని చెప్పేసి
అంటే మనకి ఇటు సైడ్ కంటే స్టిచ్చెస్ వైపుకి ఒక 1 ఇంచ్ అంత క్లాత్ని ఎక్స్ట్రా తీసుకుంటారు. అలా తీసుకోవడం వల్ల మీరు స్టిచ్ చేసిన తర్వాత ఆ 1 ఇంచ్ క్లాత్ అనేది మనకి కరెక్ట్గా సరిపోయి బ్లౌజ్ వేసుకున్న తర్వాత మనకి కరెక్ట్గా లూజ్ అనేది ఉంటుంది. కానీ మనం ఈ డాట్ మార్కింగ్ చేస్తాం కదండి, ఈ డాట్ మార్కింగ్స్ అనేవి మనకి తేడా అనేది అయిపోద్దండి. ఎందుకంటే ఈ డాట్ మార్కింగ్స్ దగ్గర ఇటు సైడ్కి ఒక 1/2 ఇంచ్ అనేది పోతుంది కదండి. ఈ 1/2 ఇంచ్ పోయిన తర్వాత మనకి మనం 3 ఇంచెస్ పెట్టాం కదండి ఇటు సైడ్ పై వైపు, అలాగే కింద వైపు 2.5 పెట్టాం కదా. 3 ఇంచెస్ పెట్టింది మనకి 2.5 వస్తుందండి. అలాగే 2.5 పెట్టింది 2 ఇంచెస్ వస్తుంది. అంటే అప్పుడు మనకి డాట్ మార్కింగ్ అనేది కరెక్ట్గా మనకి ఫిట్టింగ్ అనేది అవ్వదండి. ఇక్కడ ఏంటంటే డాట్ మార్కింగ్ అనేది ఫిట్టింగ్ మనకి కరెక్ట్గా అవ్వదు. చాలా వరకు ఏం చేస్తారంటే ఈ డాట్ మార్కింగ్ అనేది చూసుకోరు. మనకి చెస్ట్ లూజు మనం బ్లౌజ్ వేసుకున్న తర్వాత చెస్ట్ లూజు నడుము లూజు కరెక్ట్గా ఫిట్టింగ్ అయ్యిందో లేదో చూసుకుంటారు. కానీ ఈ డాట్ మార్కింగ్ అనేది ఈ డాట్ స్టిచ్ అనేది మనకి కరెక్ట్గా సెట్ అవుతుంది లేదో అది చూసుకోరండి. అలాగ మనకి పేపర్ మీద కట్ చేయడం, మళ్ళీ క్లాత్ మీద కట్ చేయడం ఎందుకు టైం వేస్ట్ అని చాలా వరకు ఈ ప్రాసెస్ అనేది ఫాలో అవుతారు. కానీ అది చాలా రాంగ్ అండి. ఎప్పుడైనా సరే ప్రిన్సెస్ కట్కి కంపల్సరీగా మనం పేపర్ మీద కటింగ్ అనేది చేయాలి. క్లాత్ మీద అయితే కటింగ్ అనేది చేయకూడదండి. ఫస్ట్ పేపర్ మీద కటింగ్ చేసిన తర్వాత క్లాత్ మీద కటింగ్ అనేది చేసుకోవాలండి. అప్పుడు మనకి ఈ డాట్ అనేది కరెక్ట్గా సెట్ అవుతుందండి. ఇప్పుడైతే నడుము లూజ్ చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది ప్రిన్సెస్ కట్ కదండి. మనం నార్మల్ బ్లౌజెస్ లాగా క్రాస్గా అంటే కర్వ్ షేప్ అనేది రాదు కదా. మనకి ఇక్కడ స్ట్రైట్గా ఉంటుంది కాబట్టి ఈ నడుము అనేది కొంచెం తగ్గుతుందండి. మనం ఎంతైతే మనకి తగ్గిందో కొంచెం చెక్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇక్కడికి 2.5 వచ్చింది. ఇదే 2.5ని ఇటు సైడ్కి పెట్టుకొని అక్కడి నుంచి 7 ఇంచెస్ దగ్గర చెక్ చేసుకుంటే చూస్తున్నారు కదా, మనం ఎక్స్ట్రా తీసుకున్నాం కదండి ఆ క్లాత్ దగ్గరికి మనకి వచ్చింది. మనం ఎక్స్ట్రా తీసుకున్న క్లాత్ వచ్చి 1.5 అనేది ఉందండి. అంటే ఒక 1/2 ఇంచ్ అంత క్లాత్ మనకి తక్కువ అయిపోతుంది. కాబట్టి మనం ఇక్కడి నుంచి అంటే ఈ మార్కింగ్ దగ్గర నుంచి 2 ఇంచెస్ దగ్గరికి మనం మార్కింగ్ అనేది కరెక్ట్గా పెట్టుకోవాలి. ఇక్కడైతే నేను మరొకసారి చూపిస్తున్నాను చూడండి. ఇక్కడి నుంచి అంటే ఫోల్డింగ్ సైడ్ నుంచి ఈ ఫస్ట్ మార్కింగ్ వరకు చెక్ చేసుకుంటే 2.5 అనేది వచ్చింది కదండి. ఇగోండి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇక్కడైతే మీకు కనిపిస్తుంది కదండి 2.5 అనేది. ఇప్పుడు ఇదే 2.5ని ఈ మార్కింగ్ని, ఎందుకంటే ఈ 2 మార్కింగ్స్ని ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఒక దగ్గరికి వస్తాయి కాబట్టి ఇటు సైడ్ మార్కింగ్ దగ్గర నుంచి మనం ఆ 2.5ని పెట్టుకొని చూస్తే ఈ మార్కింగ్ దగ్గరికి 7 ఇంచెస్ అనేది వచ్చింది కదండి. ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి మనం ఎక్స్ట్రా 2 ఇంచెస్ అనేది తీసుకోవాలి. ఇక్కడైతే మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఈ మార్కింగ్ని చెస్ట్ మార్కింగ్ వరకు ఇలా క్రాస్గా ఒక లైన్ అనేది మార్క్ చేసుకోవాలండి. ఇక్కడ చెస్ట్ దగ్గర అయితే మనం క్లాత్ అనేది ఎక్స్ట్రా తీసుకోకూడదు, నడుము దగ్గర మాత్రమే క్లాత్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నాం. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ చేసుకున్నాం సేమ్ అలాగే కటింగ్ అనేది చేసుకోవాలండి. ఇక్కడైతే మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ షేప్ తీయడానికి చూస్తున్నారు కదా, వీడియోలో అయితే మీకు క్లియర్ కనిపిస్తుంది కదా, ఇలాగా షేప్ అనేది కట్ చేసుకోవాలండి. ఇలాగా కటింగ్ అనేది చేసుకున్నాం కదండి. ఇప్పుడు ఈ ఫోల్డింగ్ సైడ్ పక్కన పెట్టుకొని ఇప్పుడు ఇటు సైడ్కి చూస్తున్నారు కదా, 1/2 ఇంచ్ అంతా ఉంది కదండి, ఈ ఎక్స్ట్రాని కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ డాట్ దగ్గర కూడా మనం కటింగ్ అనేది చేసుకోవాలండి. ఈ డాట్ కట్ చేసేటప్పుడు షేప్ ఎలాగైతే మనం మార్క్ చేసుకున్నామో సేమ్ అలాగే కటింగ్ అనేది చేసుకోవాలండి. ఏమాత్రం తేడా అనేది రాకూడదు. ఎందుకంటే మనకి ఈ షేప్తోనే మనకి కప్ సైజ్ అనేది కరెక్ట్గా వస్తుందండి. ఎందుకంటే ఈ పేపర్ కటింగ్ బేస్ చేసుకొని మనం క్లాత్ మీద కటింగ్ చేసుకుంటాం కాబట్టి నీట్గా కటింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడైతే మీకు క్లియర్ కనిపిస్తుంది కదా డాట్ షేప్ అనేది. ఇప్పుడు ఇక్కడికి అంటే మనం లైన్ మార్క్ చేస్తాం కదండి, ఈ లైన్ దగ్గరికి అంటే ఇటు సైడ్ మీకైతే క్లియర్ కనిపిస్తుంది కదా, ఈ లైన్ దగ్గరికి ఇటు సైడ్ పార్ట్కి ఒక కట్ అనేది పెట్టుకోవాలండి. ఇక్కడ నేను క్లాత్కి సపరేట్ సిజరు అలాగే పేపర్ కటింగ్కి సపరేట్ సిజర్ అనేది యూస్ చేస్తున్నానండి. ఎందుకంటే మనకి పేపర్ మీద కట్ చేసిన తర్వాత తిరిగి ఆ సిజర్ అనేది క్లాత్ మీద అయితే కటింగ్ అనేది అవ్వదండి. ఇక్కడ నేను హ్యాండ్స్ అనేది కట్ చేస్తున్నాను, తర్వాత ఫ్రంట్ పార్ట్ అనేది కటింగ్ చేస్తానండి. ఇప్పుడైతే ఇలాగ ఒక 2 ఫోల్డింగ్స్ అనేది చేసుకున్నాం కదా. ఇక్కడ చూస్తున్నారు కదా క్రాస్ ఉంది కాబట్టి నేను కటింగ్ అనేది చేసేస్తున్నానండి. క్రాస్ అనేది ఇదిగోండి ఇలా కట్ చేసుకున్నాం కదా. ఇక్కడ నేను హ్యాండ్స్ అనేది ఎల్బో హ్యాండ్స్కి మార్కింగ్ అనేది చేస్తున్నానండి. ఎల్బో హ్యాండ్స్కి మీకు ఎల్బో ఎంతవరకు అయితే ఉంటుందో దానికన్నా మీరు కొంచెం కిందకి హ్యాండ్స్కి పెట్టుకోవాలండి. అలాగా మీరు ఎల్బో హ్యాండ్స్ మెజర్మెంట్ అనేది తీసుకోవాలి. ఇక్కడ వీళ్ళకి ఎల్బో హ్యాండ్స్ వచ్చి 11 ఇంచెస్ అండి. 11 ఇంచెస్ కాబట్టి స్టిచ్చెస్తోని ఒక 1 ఇంచ్ అనేది యాడ్ చేసుకొని నేను 12 ఇంచెస్ దగ్గరికి మార్కింగ్ అనేది చేస్తున్నాను.
ఇలాగా మార్కింగ్ అనేది చేసుకున్నాం కదా. ఇప్పుడు ఒక లైన్ అనేది మార్క్ చేస్తున్నానండి. ఇప్పుడు ఎల్బో హ్యాండ్స్కి విడ్త్ కరెక్ట్గా సరిపోతుందో లేదో చెక్ చేసుకోవాలి. కరెక్ట్గా మనకి విడ్త్ సరిపోతుందో చెక్ చేయడానికి ఇక్కడ నుంచి మనం షోల్డర్ డౌన్ ఒక 3 ఇంచెస్ మార్క్ చేస్తాం కదండి. ఇలాగ రఫ్ చేసుకొని అక్కడి నుంచి మీరు ఇలాగ 8 ఇంచెస్ దగ్గరికి మనకు కరెక్ట్గా చూసుకోండి. 8 ఇంచెస్ దగ్గరికి మనకి క్లాత్ అనేది సరిపోవట్లేదు కదండి. ఇప్పుడు మనం ఫోల్డింగ్ అనేది చేంజ్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలాగ ఫోల్డింగ్ అనేది మార్చుకోవాలి. మనకి హ్యాండ్స్కి ఎప్పుడైనా సరే కరెక్ట్గా విడ్త్ అనేది సరిపోతే ఇలాగ ఫోల్డింగ్ అనేది చేసుకోవాలండి. ఇప్పుడు మనం 8 ఇంచెస్ సరిపోతుందిలే చూసుకోవాలి. చూడండి, ఇక్కడికి 8 ఇంచెస్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. అలాగే మనం ఎక్స్ట్రా 2 ఇంచెస్ మార్కింగ్ కూడా కరెక్ట్గా ఉంది కదండి. ఇలాగ ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్నాం కదండి. ఇక్కడ హ్యాండ్ డౌన్ వచ్చి 3 ఇంచెస్ దగ్గరికి మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఎందుకంటే ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి 3 ఇంచెస్ అనేది కరెక్ట్గా సరిపోద్ది. ఇప్పుడు ఈ మార్కింగ్ కూడా ఒక లైన్ అనేది మార్క్ చేసుకోవాలండి. ఇక్కడ ఆర్మ్ హోల్ లూజ్ వచ్చి 8 ఇంచెస్ కదండి. ఈ 8 ఇంచెస్ని మనం ఇలాగ క్రాస్గా పెట్టుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తాను చూడండి, బ్యాక్ పార్ట్ కూడా మీకు చూపిస్తాను. ఇవ్వండి, బ్యాక్ పార్ట్ తీసుకొని బ్యాక్ పార్ట్లో ఈ రౌండ్ అనేది మనకి కరెక్ట్గా 8 ఇంచెస్ అనేది వచ్చింది కదండి. ఇదే 8 ఇంచెస్ని మనం హ్యాండ్ విడ్త్ అనేది మార్క్ చేసుకోవాలండి. ఎప్పుడైనా సరే ఇలాగ క్రాస్గా 8 ఇంచెస్ దగ్గరికి మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ 8 ఇంచెస్ అనేది మనం 3 ఇంచెస్ డౌన్ మార్కింగ్ ఉంది కదండి, అక్కడ వరకు 8 ఇంచెస్ అనేది రావాలి. ఎక్స్ట్రా నేను బ్లౌజ్కి ఎంతైతే మనం ఎక్స్ట్రా మార్కింగ్ పెట్టుకుంటున్నా హ్యాండ్స్ కూడా సేమ్ అంతే మార్కింగ్ అనేది ఉండాలి అండి. ఇక్కడ నేను 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్కింగ్ అనేది పెట్టుకున్నాను. అలాగే హ్యాండ్ చివరి లూజ్ వచ్చి 6 ఇంచెస్ అండి. 6 ఇంచెస్ దగ్గరికి మార్కింగ్ అనేది చేస్తున్నాను. ఎక్స్ట్రా 2 ఇంచెస్ అనేది మార్క్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇలాగా మార్కింగ్స్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఈ 2 మార్కింగ్స్కి ఒక లైన్ అనేది మార్క్ చేసుకోవాలి. ఇదిగోండి, ఇలా మార్కింగ్ అనేది చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ ఫోల్డింగ్ సైడ్ నుంచి మీకు కనిపిస్తుంది కదండి, ఈ ఫోల్డింగ్ సైడ్ నుంచి మనం ఒక 1.5 దగ్గరికి మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఇలా మార్కింగ్ పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు ఇక్కడ నుంచి కర్వ్ షేప్ అనేది మార్క్ చేసుకోవాలి. ఇక్కడైతే వీడియోలో అయితే మీకు క్లియర్ కనిపిస్తుంది కదండి. ఈ కర్వ్ షేప్ అనేది కూడా మనం ఫస్ట్ మార్కింగ్ ఉంది కదండి, ఆ మార్కింగ్ వరకు కర్వ్ షేప్ అనేది మార్క్ చేయాలి, కానీ ఎక్స్ట్రా పెట్టిన మార్కింగ్ వరకు రాకూడదండి. ఇలాగా ఈ మార్కింగ్ వరకు కర్వ్ షేప్ అనేది మార్క్ చేసుకున్నాం కదా. ఇక్కడైతే మీకు ఎల్బో హ్యాండ్ మార్కింగ్ ఎలా చేయాలో క్లియర్గా అయితే అర్థమైందని అనుకుంటున్నానండి. ఇప్పుడు ఎలాగైతే ఉందో సేమ్ అలాగే కటింగ్ అనేది చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా కట్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గరికి ఒక కట్ అనేది పెట్టుకోవాలి. ఇక్కడైతే మనకి హ్యాండ్కి ఈ మాత్రం క్లాత్ అనేది ఎక్స్ట్రా పడుతుంది అండి. ఆ తర్వాతే నేను లోత్ అనేది తీస్తాను. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసిన తర్వాత మిగిలిన క్లాత్ అనేది హ్యాండ్స్ కటింగ్ అనేది చేస్తానండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అనేది చేసుకునేటప్పుడు ఫోల్డింగ్ అనేది మన సైడ్కి ఉండాలండి, ఓపెన్ అనేది ఆపోజిట్ సైడ్కి ఉండాలి. ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ అనేది ఓపెన్ అనేది ఉండదు కాబట్టి ఫోల్డింగ్ సైడ్కే మనం మార్కింగ్స్ అనేవి చేసుకోవాలి. ఇదైతే క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నానండి. ఎప్పుడైనా సరే మీరు ఫ్రంట్ పార్ట్ ఎప్పుడైతే మనం ఓపెన్ పెట్టుకోవట్లేదో ఫోల్డింగ్ సైడ్కి, క్లాత్ ఫోల్డింగ్ సైడ్కి మనం ఫ్రంట్ పార్ట్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడైతే కట్ చేసాం కదండి, ఈ పీస్ వచ్చి ఇలాగా క్లాత్ మీద నీట్గా ప్లేస్ చేసుకోవాలి. మీరు ప్లేస్ చేసుకున్నప్పుడు క్లాత్ని మీరు షోల్డర్ అనేది క్రాస్గా ఉందని స్ట్రైట్గా పెట్టి మీరు మార్కింగ్ అనేది చేస్తే మీకు చూస్తున్నారు కదా, పేపర్ అనేది క్రాస్ అయిపోద్దండి. అప్పుడు మనం కటింగ్ చేసిన తర్వాత ఓపెన్ అనేది వచ్చేస్తుంది. అలా కాకుండా మీరు ఇలాగా ప్లేస్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇక్కడ వీడియోలో అయితే మీకు క్లియర్ కనిపిస్తుంది కదండి. ఇలా ప్లేస్ చేసుకొని మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇదిగోండి, ఇలాగా మార్కింగ్ అనేది చేసుకోవాలి. అప్పుడు షోల్డర్ అనేది మనకు క్రాస్ వస్తుందండి. ఎందుకంటే షోల్డర్ అనేది మనం ఒక 1/2 ఇంచ్ అంత షేప్ తీసాం కాబట్టి కంపల్సరీగా మనకి షోల్డర్ అనేది క్రాస్ వస్తుంది. ఇప్పుడు ఎలాగైతే ఉందో సేమ్ అలాగే మార్కింగ్ అనేది చేసేసుకున్నాను. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఇటు సైడ్కి అంటే మనం కట్ చేసాం కదండి, ఇప్పుడు నేను మార్క్ చేస్తున్నాను కదా, ఈ మార్కింగ్ సైడ్కి మనం ఎక్స్ట్రా ఒక 1/2 ఇంచ్ అంతా ఎక్స్ట్రా మనం తీసుకోవాలండి. ఇక్కడైతే చూపిస్తున్నాను చూడండి, ఇక్కడికి కరెక్ట్గా మెజర్మెంట్స్ అనేవి కరెక్ట్గా 3 ఇంచెస్ 2.5 ఇంచెస్ ఉందా లేదు చెక్ చేస్తున్నానండి. కరెక్ట్గా అయితే ఉన్నాయి. ఎందుకంటే మనం పేపర్ బేస్ చేసుకొని మార్కింగ్ చేసేటప్పుడు క్లాత్ అనేది కొంచెం ఎక్కువ వస్తుందండి. ఆ ఎక్కువ వచ్చినప్పుడు మనం కొంచెం చెక్ చేసుకొని మార్కింగ్స్ అనేవి చేసుకుంటే మనకి కరెక్ట్గా ఫిట్టింగ్ అనేది అవుతుంది. ఇక్కడైతే వీడియోలో అయితే మీకు క్లియర్ కనిపిస్తుంది కదండి. ఇటువైపుకి నేను 1/2 ఇంచ్ అంతా
ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసుకుంటున్నాను. ఎందుకంటే ఇది స్టిచ్ చేసిన తర్వాత మనకి కరెక్ట్గా మనం మార్కింగ్ ఉంది కదండి, ఫస్ట్ మార్కింగ్, ఆ మార్కింగ్ దగ్గరికి మనకి మెజర్మెంట్ అనేది వస్తుంది. స్టిచ్చెస్ కోసం ఎక్స్ట్రా ఒక 1/2 ఇంచ్ అంత మార్కింగ్ అనేది తీసుకోవాలండి. అలాగే ఇక్కడ లైన్ అనేది మార్క్ చేస్తున్నారు కదా, నేను చెప్పాను కదండి పేపర్కి కట్ పెట్టుకోవాలని. ఆ కట్ దగ్గరికి నేను ఇలాగా లైన్ అనేది మార్క్ చేశాను. ఇప్పుడు ఇంకొక పార్ట్ ఉంది కదండి, దీన్ని కూడా ఇలాగ ప్లేస్ చేసుకొని మార్కింగ్స్ అనేది చేసుకోవాలి. ఇక్కడైతే మీకు క్లియర్ కనిపిస్తుంది కదా, ఇలా మార్కింగ్ చేసుకున్నాను కదండి. ఇప్పుడు ఇటు సైడ్కి కూడా సేమ్ ఒక 1/2 ఇంచ్ అంతా ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసుకోవాలండి. ఇక్కడైతే మీకు వీడియోలో అయితే క్లియర్ కనిపిస్తుంది అనుకుంటున్నాను. ఇలాగా 1/2 ఇంచ్ దగ్గరికి మార్కింగ్ అనేది చేసుకుంటూ రావాలి. ఇదిగోండి, ఇలాగా ఒక 1/2 ఇంచ్ దగ్గరికి మార్కింగ్ అనేది చేస్తున్నాను. అలాగే మనకి రౌండ్ షేప్ అనేది కరెక్ట్గా ఉండాలండి, కప్ షేప్ అనేది. దీన్ని అయితే మనం కరెక్ట్గా చూసుకోవాలి. ఇలాగ ఇటు సైడ్కి మనకు కరెక్ట్గా కప్ షేప్ మార్కింగ్ అని రావడానికి పేపర్ ఉంది కదండి, ఈ పేపర్ని ఒక 1/2 ఇంచ్ దగ్గరికి మార్కింగ్ పెట్టుకున్నాం కదా, ఈ మార్కింగ్ వరకు ఈ పేపర్ని ఇలా పెట్టుకొని మార్కింగ్ అనేది చేసుకోవాలండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలాగా నీట్గా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇదిగోండి, ఇక్కడ మీకైతే క్లియర్గా కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఈ పేపర్ని తీసేసి మనం 1/2 ఇంచ్ వరకు ఇలాగా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. చూస్తున్నారు కదండి, మనం ఫస్ట్ మార్కింగ్ అలాగే ఎక్స్ట్రా 1/2 ఇంచ్ పెట్టిన మార్కింగ్ దగ్గర కప్ షేప్ అనేది నీట్గా వచ్చింది కదా, ఇలాగా మార్కింగ్ అనేది చేసుకోవాలండి. ఇక్కడైతే మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఇటు సైడ్ ఒక 1/2 ఇంచు అలాగే ఇటు సైడ్ ఒక 1/2 ఇంచ్ అనేది మనం పెంచాం కదండి, అంటే ఒక 1 ఇంచ్ అంత క్లాత్ మనం ఎక్స్ట్రా తీసుకున్నాం. ఇప్పుడు ఇలాగ పేపర్ మీద మనం ఫస్ట్ కటింగ్ చేసి ఆ తర్వాత క్లాత్ మీద కటింగ్ చేయడం వల్ల మనకి ఈ కటింగ్ చేసాం కదండి, ఈ సైడ్స్కి మనం 1/2 ఇంచ్ అంతా మనకి ఎక్స్ట్రా పెరుగుతుంది. అప్పుడు మనం స్టిచ్ చేసిన తర్వాత కూడా మనం ఏవేవైతే మెజర్మెంట్స్ తీసుకున్నామో ఆ మెజర్మెంట్స్ అనేవి కరెక్ట్గా ఉంటాయండి. అలా కాకుండా మీరు ఇటు సైడ్కి ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసుకొని ఇలా కట్ చేసి స్టిచ్చింగ్ అనేది చేసుకుంటే మీకు మనం డాట్ మార్కింగ్కి మెజర్మెంట్స్ అనేవి తీసుకున్నాం కదండి, ఈ మెజర్మెంట్స్ అనేవి తేడా వచ్చేస్తాయి. అంటే ఇక్కడ 3 ఇంచెస్ దగ్గర 2.5 దగ్గర 2 ఇంచెస్ అనేవి వస్తాయండి. ఇగోండి, ఇక్కడ నుంచి చూపిస్తున్నాను చూడండి. ఇవి స్టిచ్ చేసిన తర్వాత ఇటు సైడ్ ఒక 1/2 ఇంచ్ ఇటు సైడ్ ఒక 1/2 ఇంచ్ అనేది మనకి మైనస్ అయిపోద్ది. అంటే ఈ ఎక్స్ట్రా 1/2 ఇంచ్ తీయకుండా మీరు స్టిచ్చెస్ వైపు 1 ఇంచ్ అనేది తీసుకుంటే మనం పెట్టుకున్న మెజర్మెంట్స్ అనేవి కరెక్ట్గా రావండి. అప్పుడు మనకి ఏమవుతుందంటే బ్లౌజ్ వేసుకున్న తర్వాత లూజ్ అనేది సరిపోతుంది, కానీ ఈ డాట్ ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా ఉండదు. ఎందుకంటే బ్లౌజెస్కి చాలా వరకు కప్స్ అవి వేసుకుంటారు కాబట్టి ఈ డాట్ ఫిట్టింగ్ అనేది అంతగా తెలియదు. కానీ నార్మల్గా ప్రిన్సెస్ కట్ అనేది స్టిచ్ చేసుకుంటే మనకి ఈ డాట్ ఫిట్టింగ్ అనేది తెలుస్తుంది అండి. అది సైడ్కి వచ్చిందా లేదా సెంటర్కి ఉందా అని తెలుస్తుంది. మనం పేపర్ మీద కట్ చేసి ఇలాగ క్లాత్ మీద కట్ చేస్తే కరెక్ట్గా ఈ డాట్ అనేది సెంటర్కి వస్తుంది అండి, సైడ్కి రాదు. అదే మీరు పేపర్ మీద మీరు కట్ చేయకంటే డైరెక్ట్గా క్లాత్ మీద కట్ చేస్తే ఈ డాట్ స్టిచ్చింగ్ అనేది సైడ్కి వెళ్ళిపోతుంది అండి. ఎప్పుడైనా సరే గమనించండి, ఇలాగే మనం ప్రిన్సెస్ కట్ అనేది కట్ చేసుకోవాలి. అలాగే ఇటు సైడ్ కూడా నేను ఒక లైన్ అనేది మార్క్ చేస్తాను కదండి. ఇప్పుడు మార్కింగ్ ఎలా చేసుకున్నా కటింగ్ ఎలా చేసేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇక్కడ మార్కింగ్ చేస్తాం కదండి, ఈ మార్కింగ్ దగ్గర కట్స్ అనేవి పెట్టుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా కట్స్ పెట్టుకున్నాం కదండి, ఈ కట్స్ రెండు మనం స్టిచ్ చేసిన తర్వాత ఒక దగ్గరికి వచ్చేలాగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలండి. ఇప్పుడైతే ఇలా కట్స్ పెట్టేసుకున్నాం కదా, ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇలాగా ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కటింగ్ అనేది ఇలా చేసుకోవాలండి. అలాగే ఇక్కడ మీకు క్లాత్ అనేది ఎక్కువ తక్కువ అనిపిస్తుంది కదండి, చూస్తున్నారు కదా ఈ రెండింటికి. ఇదేంటంటే మనం ఇటు సైడ్కి ఒక 1/2 ఇంచ్ ఇటు సైడ్కి ఒక 1/2 ఇంచ్ అంతా ఎక్స్ట్రా తీసుకున్నాం కదండి, అందుకే మనకి ఎక్కువ తక్కువ అనిపిస్తుంది. ఈ ఫస్ట్ మార్కింగ్ అలాగే ఇటు సైడ్ ఫస్ట్ మార్కింగ్కి ఇలాగా ఒకదాని మీద ఒక పెట్టుకొని చూస్తున్నారు కదా. ఇప్పుడు ఈ కట్ అనేది 2 కట్స్ ఒక దగ్గరికి వచ్చాయి కదా. ఇప్పుడు ఇక్కడైతే క్లియర్ కనిపిస్తుంది కదా, క్లాత్ అనేది సమానంగా ఉంది. మనం ఏంటంటే ఎక్స్ట్రా క్లాత్ తీయడం వల్ల మీకు ఎక్కువ తక్కువ కనిపిస్తుంది అండి. మనం స్టిచ్ చేసిన తర్వాత ఆ డిఫరెన్స్ అనేది ఉండదు. ఇక్కడైతే మీకు క్లియర్గా అర్థమవుతుంది కదా, ఇలాగా ప్రిన్సెస్ కట్ అనేది కట్ చేసుకోవాలి. ఇక్కడైతే ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ ఎలా కట్ చేయాలో మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నానండి. ఇప్పుడు ఇటు సైడ్ చూస్తున్నారు కదండి, ఫోల్డింగ్ ఉంది కాబట్టి ఇది రాంగ్ సైడ్ అని మనం మార్క్ చేయవసరం లేదు. దీనికి మాత్రం ఇటు సైడ్కి ఒక మార్కింగ్ అనేది పెట్టుకోవాలి, రాంగ్ సైడ్ అనేది. ఇలాగా మార్కింగ్స్ అవి పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు హ్యాండ్స్కి క్లాత్ అనేది కట్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇక్కడ హ్యాండ్స్కి ఈ మాత్రం క్లాత్ అనేది పడుతుంది కదండి. ఇప్పుడు మిగిలిన క్లాత్లోనే మనం హ్యాండ్స్కి క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. ఇలాగా క్లాత్ని తీసుకున్నాం కదా, మనకి ఈ ఎక్స్ట్రా క్లాత్ తీసేటప్పుడు
ఎంతైతే ఎక్స్ట్రా పడుతుందో అంతే క్లాత్ అనేది తీయకూడదండి. ఒక 1 ఇంచ్ అంతా ఎక్స్ట్రా పెట్టుకొని అక్కడి నుంచి క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. ఈ 1 ఇంచ్ దేనికంటే మనకి ఇప్పుడు ఈ పీస్కి ఒక 1/2 ఇంచు, అలాగే హ్యాండ్స్ దగ్గర ఒక 1/2 ఇంచ్ అంతా స్టిచెస్లోకి పోతుంది కదండి. మనం కరెక్ట్గా తీసుకునేటప్పుడు మనకి విడ్త్ అనేది తక్కువైపోద్ది. అలా కాకుండా ఇలాగ 1 ఇంచ్ అంతా ఎక్స్ట్రా తీసుకుంటే మనకి విడ్త్ అనేది కరెక్ట్గా సరిపోద్ది. ఇప్పుడు దీని లెంత్ కూడా మనం 12 ఇంచెస్ పెట్టాం కదండి హ్యాండ్స్కి, దానికి తగ్గట్టుగా ఈ క్లాత్ కూడా కట్ చేసుకోవాలి. 12 ఇంచెస్ దగ్గరికి నేను మార్కింగ్ అనేది చేశాను. ఇప్పుడు 1 ఇంచ్ మార్కింగ్ ఉంది కదండి, ఆ మార్కింగ్ దగ్గర నుంచి ఇప్పుడు ఇటు సైడ్కి ఎక్కడి వరకు అయితే మనకు క్లాత్ తక్కువైందో అక్కడ వరకు ఇలాగ నీట్గా ప్లేస్ చేసుకొని ఇప్పుడు హ్యాండ్స్కి మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడైతే మీకు వీడియోలో అయితే క్లియర్ కనిపిస్తుంది కదండి. ఇలా మార్క్ చేసుకున్నాం కదండి, ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ 1 ఇంచ్ వరకు మార్కింగ్ అనేది రావాలండి. ఇలాగా కర్వ్ షేప్ అనేది కరెక్ట్గా రావాలి. ఇప్పుడు ఇది ఎలాగైతే మార్క్ చేసుకున్నామో సేమ్ అలాగే కటింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, కటింగ్ అనేది చేసుకున్నాం కదండి. ఇక్కడ మరొకసారి చెప్తున్నానండి, చూస్తున్నారు కదా, మనకి కరెక్ట్గా ఎంతైతే క్లాత్ పడుతుందో అంత క్లాత్ మనం తీసుకుంటే విడత అనేది తక్కువైపోద్ది అండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. ఇలాగా మనకి ఇటు సైడ్కి అంటే మనకి హ్యాండ్ సైడ్కి ఒక 1/2 ఇంచ్ అంత క్లాత్ స్టిచెస్లోకి వెళ్ళిపోతుంది. అలాగే ఇప్పుడు మనం కట్ చేసుకున్న క్లాత్ కూడా ఒక 1/2 ఇంచ్ అంత క్లాత్ స్టిచెస్లోకి వెళ్ళిపోద్ది. అంటే టోటల్గా మనకి ఒక 1 ఇంచ్ అంత క్లాత్ మైనస్ అయిపోద్ది అండి. అప్పుడు మనకి హ్యాండ్స్ విడ్త్ అనేది కరెక్ట్గా సరిపోదు. ఇలాగా మీరు 1 ఇంచ్ అంత ఎక్స్ట్రా క్లాత్ తీసుకొని తర్వాత మీరు స్టిచ్చింగ్ చేసుకుంటే మీరు స్టిచ్ చేసిన తర్వాత కూడా హ్యాండ్ విడ్త్ అనేది కరెక్ట్గా సరిపోద్దండి. ఇక్కడైతే వీడియోలో అయితే మీకు చూపిస్తున్నాను కదా, హ్యాండ్కి ఒక 1/2 ఇంచ్ అంత మార్క్ చేస్తాను. అలాగే మనం ఇప్పుడు తీసుకున్న పీస్ కూడా ఒక 1/2 ఇంచ్ అంత మార్క్ చేస్తాను. ఈ రెండింటిని ఒక దగ్గర పెట్టిన తర్వాత చూస్తున్నారు కదా, కరెక్ట్గా మనకి సరిపోయింది కదండి. ఇక్కడైతే మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. ఇలాగా హ్యాండ్స్కి ఎప్పుడైనా సరే జాయింట్ చేయాల్సి వస్తే మాత్రం కంపల్సరీగా మనం 1 ఇంచ్ అంత క్లాత్ని తీసుకొని ఈ ఎంతైతే క్లాత్ పడుతుందో ఆ క్లాత్ని కట్ చేసుకోవాలండి. ఇక్కడైతే మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ సెంటర్కి ఒక కట్ పెట్టుకోవాలి. అలాగే ఈ రెండింటిని జాయింట్ చేసిన తర్వాత నేను లోత్ అనేది తీస్తానండి. ఇక్కడికి మనకి హ్యాండ్స్ కటింగ్ అనేది అయిపోయింది కదా. అలాగే లైనింగ్ మీద మనం కటింగ్ అనేది చేసుకున్నాం కదండి, హ్యాండ్స్ బ్యాక్ పార్ట్ అలాగే ఫ్రంట్ పార్ట్ని. ఇప్పుడు వీటిని బేస్ చేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద కటింగ్ అనేది చేసుకోవాలండి. ఇక్కడ నేను మెయిన్ ఫ్యాబ్రిక్ మీద కూడా ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. ఎందుకంటే ఇక్కడ బ్లౌజ్ పీస్కి వచ్చి డిజైన్ అనేది స్ట్రైట్గా వచ్చిందండి, అది ఎలాగుందో చూపిస్తానండి మీకు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ బ్లౌజ్ పీస్కి ఒక సైడ్కి లేస్ వచ్చిందండి, ఇంకొక సైడ్కి లేస్ రాలేదు. ఈ లేస్ వచ్చిన వైపుకి నేను హ్యాండ్స్ అనేది కట్ చేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ డిజైన్ అనేది చూస్తున్నారు కదండి, బ్లౌజ్కి ఇలాగ స్ట్రైట్గా వచ్చింది. ఇలా స్ట్రైట్గా వచ్చినప్పుడు మనం కటింగ్ కూడా అంటే ఇది ఏ డైరెక్షన్లోనైతే ఉందో అంటే స్ట్రైట్గా ఉంది కదండి, అదే డైరెక్షన్లోనే మనం కటింగ్ కూడా చేసుకోవాలండి. అలా కాకుండా మీరు ఒకవైపుకి కటింగ్ అనేది చేసుకుంటే ఈ డిజైన్ అనేది బాగోదండి. ఎందుకంటే ఒకటి పై వైపుకు ఉంటే ఇంకో డిజైన్ వచ్చి కింద వైపుకి ఇలాగా ఉంటాయి కాబట్టి లుక్ అనేది అంతగా బాగోదండి. మనకి ఈ డిజైన్ ఏ డైరెక్షన్లో ఉంటే మనం కటింగ్ కూడా అదే డైరెక్షన్లో చేసుకోవాలి. ఇక్కడైతే నేను చూపిస్తానండి. ఇలాగా హ్యాండ్స్ని ప్లేస్ చేసుకొని ఇప్పుడు హ్యాండ్స్ ఎలాగైతే ఉన్నాయో సేమ్ అలాగే కటింగ్ అనేది చేసుకోవాలి. అలాగే ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కొంచెం క్లాత్ అనేది జాయింట్ పడుతుందండి. ఇక్కడైతే మీరు చూస్తున్నారు కదా, ఇదిగోండి లేస్ అనేది ఉంది కదా, ఈ లేస్ ఉంది కాబట్టి ఇక్కడ చూస్తున్నారు కదా, దీన్ని మనం ఇప్పుడు ఈ లైనింగ్ క్లాత్కి ఎలాగైతే ఒక సైడ్కి జాయింట్ పడినట్టుగా మనం కట్ చేసుకున్నామో అలాగే ఈ బ్లౌజ్ పీస్కి కూడా మనం అలాగే కటింగ్ అనేది చేసుకుంటే ఈ లేస్ అనేది సెంటర్కి రాదండి, ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ వస్తుంది. అలా కాకుండా ఎప్పుడైనా సరే బ్లౌజ్ పీస్కి లేసే కానీ లేదంటే బోర్డర్ కానీ ఏదైనా సరే అది రెండు మనం 4 సైడ్స్ సమానంగా ఉండేలా పెట్టుకొని హ్యాండ్స్ కటింగ్ అనేది చేసుకోవాలండి. లైనింగ్కి కటింగ్ చేసినట్టుగా ఒక సైడ్ కటింగ్ అనేది రాదు ఎప్పుడైనా సరే హ్యాండ్స్కి. అది నార్మల్గా డిజైన్ కానీ అంటే బోర్డర్ కానీ లేస్ కానీ లేదనుకోండి, ఇప్పుడు మనం లైనింగ్కి ఎలాగైతే ఒక సైడ్కి జాయింట్ పడినట్టు కట్ చేసుకున్నామో అలాగే బ్లౌజ్ పీస్కి కూడా ఒక సైడ్కి పడినట్టుగా మనం కటింగ్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే బోర్డర్ లేస్ ఉంది కాబట్టి మనకి లేస్ అనేది 4 సైడ్స్ ఈక్వల్గా ఉండేలాగా మనం చూసుకోవాలండి. ఇక్కడ మనకి బ్లౌజ్ పీస్కి 4 సైడ్స్ జాయింట్ అనేది పడుతుంది. ఇలాగా హ్యాండ్స్ అనేది కటింగ్ చేసుకున్నాను కదండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇక్కడ ఫ్లవర్స్ ఈ డిజైన్ అనేది ఇలా పై వైపు ఉంది కాబట్టి నేను కటింగ్ అనేది పై వైపుకి ఇలా చేస్తున్నానండి. ఇలాంటి డిజైన్స్ ఉండేటప్పుడు బిగినర్స్కి ఎలా కట్ చేసుకోవాలో ఒక ఐడియా ఉంటుందని చెప్పేసి నేను ఇంత క్లియర్గా చూపిస్తున్నానండి. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను
ఈ ఫ్లవర్స్ పైవైపు డైరెక్షన్లో ఉన్నాయి కదండి, అదే డైరెక్షన్లో నేను లైనింగ్ బేస్ చేసుకొని కటింగ్ అనేది చేస్తున్నాను. ఇక్కడ చూస్తా కదా, ఫస్ట్ బ్యాక్ పార్ట్ ప్లేస్ చేసుకున్నాను. అలాగే ఇప్పుడు ఫ్రంట్ పార్ట్స్ కూడా ఇలాగ నీట్గా ప్లేస్ చేసుకొని కటింగ్ అనేది చేసుకోవాలండి. ఇక్కడైతే మీకు ఎలా కటింగ్ చేసుకోవాలో క్లియర్గా అర్థమవుతుందని అనుకుంటున్నానండి. చూస్తున్నారు కదా, ఫ్లవర్స్ అన్నీ ఒకే డైరెక్షన్లో అంటే పై వైపుకి ఇలాగా పెట్టుకొని మనం కటింగ్ అనేది చేసుకోవాలండి. అప్పుడు మనకి డిజైన్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఇలాగ మొత్తం అంతా కటింగ్ అనేది చేసుకోవాలి. ఇలా కట్ చేస్తాం కదండి, ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ తీసుకొని బ్యాక్ పార్ట్ నెక్ అనేది కట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇక్కడ నెక్ అనేది కట్ చేస్తాను కదండి. ఇప్పుడు ఈ లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్తోని జాయింట్ అనేది చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలాగా మొత్తం మనం అన్ని పార్ట్స్కి లైనింగ్తో మెయిన్ ఫ్యాబ్రిక్ని జాయింట్ చేసుకోవాలండి. అలాగే ఇక్కడ నడుముకి బెల్ట్ కట్ చేసిన వీడియో క్లిప్ అనేది మిస్ అయిందండి. ఇక్కడ నడుము మనకు ఎంతైతే విడత్ మీద ఉందో అంత విడత్ మీద బెల్ట్ అనేది కట్ చేసుకోవాలి. అలాగే బెల్ట్ లెంత్ వచ్చి 2 ఇంచెస్ మీద కట్ చేసుకోవాలి అండి. ఇక్కడ ఏంటంటే ప్రిన్సెస్ కట్కి మనం ఫ్రంట్ అలాగే బ్యాక్కి కూడా నడుముకి బెల్ట్ అనేది వేస్తాం కాబట్టి బెల్ట్ అనేది కట్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తారు కదా, ఇలాగా ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కటింగ్ అనేది అయిపోయింది కదండి. ఈ వీడియోలో మీకు ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కటింగ్ ఎలా చేసుకోవాలో క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టుగైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. ఆప్షన్ని క్లిక్ చేస్తే ఇక్కడ మీతో నేను ఏ వీడియోస్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేవి వస్తాయి.